హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో అంటే చింత చచ్చిన పులుపు చావలేదన్న సామెత గుర్తుకొస్తుంది అనమాట. ఇప్పటికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు. దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ సానుభూతి పరులతో సహా పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేని పరిస్థితి. అంటే దేశం మొత్తం నివేరపోయేలాగా ఈవీఎంల ట్యాంపరింగ్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, మరోవైపు టీడీపీ నేతల పైశాచిక ఆనందం మాత్రం మామూలుగా ఉండట్లేదు. వాస్తవానికి టీడీపీ సీనియర్ నాయకుడు అయిన అయ్యన్న పాత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా విరుచుకుపడుతుంటారో కొత్తగా ఒప్పుకునేదేం లేదు. అట్లాంటి వ్యక్తి అంటే తన వయసు రీత్యా కావచ్చు, చాదస్తమం అని తెలియదు కానీ కొన్ని రూడ్ లాంగ్వేజ్, రూడ్ వర్డ్స్ వాడడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడాడు కానీ చావలేదు అన్న మాట ఏదైతే ఉందో, అంటే వ్యక్తుల చావులను కోరుకునేదాకా వీళ్ళ రాజకీయం ఏంది, ఈ పైశాచిక ఆనందం ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుందో. ఒకసారి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడింది అన్నది చూద్దాం. ఓడిపోయింది చావలేదు, మంచిదే చాలా మంచిది. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడు చేశారు. ఆ డబ్బు పోవడం స్టిల్ చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, అంతే. బావుని చచ్చిపోయి కొడరా, బావుని వదలన్నారు, చచ్చిపోయి కొడరా. నేను ఎందుకు చెప్పారంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారు. సో విన్నారు కదా, ఇది వీళ్ళ శాడిజానికి పరాకాష్ట అనమాట. జనరల్ గా అంటే మనిషిగా పుట్టినోడు ఎవరు కూడా సాటి మనిషి పతనం కోరుకోరు, చావును అసలే కోరుకోరు. నిండి 100 ఏళ్ళు బతకాలని చెప్పి దీవిస్తూ ఉంటారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి వయసుతో పోలిస్తే ఈయన వయసు కొంచెం ఎక్కువనే ఉంటుంది. పెద్ద వయసులో అంటే తన ఆయుష్ కూడా పోసుకొని బతకాలని చెప్పి ఆశీర్వదించాల్సింది పోయి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో వింటనే ఉన్నారు కదా. ఇప్పటికే అంటే వైసీపీ శ్రేణులతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఓటమిని జీర్ణించుకోలేక, ఆ షాక్ నుంచి తేరుకోలేక ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తున్న తరుణంలో రాజకీయాల్లో అన్ని కామన్ అబ్బా, గెలుపోవడంలో అన్నవి సహజం. ఒకసారి ఒకరి గేమ్ ఉంటుంది, ఇంకొకసారి ఒకరి గేమ్ ఉంటుంది. అంత మాత్రాన చావులు కోరుకునే పరిస్థితి వచ్చింది అంటే అసలు మీ మైండ్ సెట్ ఎటుపోయింది, అసలు మనుషులుగా మిమ్మల్ని ట్రీట్ చేయొచ్చా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ నీచ సంస్కృతిని చూసి తలదించుకుంటున్నారు మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు. ఏంది, మొత్తం 13 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో మీరు ఏదైతే చెప్పారో ఆ అరాచక పాలన, సైకో పాలన, దాడులకు కేంద్ర బిందువు అయిందని చెప్పి, బీహార్ తరహా దాడులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడింది కదా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పోల్చుకుంటే ఈ ప్రమాణ స్వీకారానికి ముందు కేవలం 5-10 రోజుల్లోనే జరిగిన దాడులు కొన్ని వేలు, వైసీపీ గవర్నమెంట్తో పోలిస్తే కొన్ని 100 రెట్లు అధికంగా దాడులు చేశారు మీరు. మరి దీన్ని ఏమందాం, ఇట్లాంటివన్నీ తీస్తేనేమో వేరే ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రోలింగు, కనీసం వయసు అన్న గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా. ఇంకా ఏమోనంటే ఏజ్ మీద పడింది, చాలా సంతో మాట్లాడిందని సమర్థించుకోవడం తప్పిస్తే ఏముంది అక్కడ. రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది అవసరం, ప్రతిపక్ష నేతగా ఒక వ్యక్తి అవసరం. అట్లయితేనే ప్రజాస్వామ్యానికి అందం అని చెప్పి రాజ్యాంగవేత్తలు, రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉంటారు. ఇవన్నీ మీరు చదువుకోలేదా? ఎప్పుడో 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులుగా మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తంగా, ఈవెన్ టీడీపీ కార్యకర్తలైనా కూడా, మనుషులున్న ప్రతి ఒక్కరు కూడా తీరాల్సిన విషయం ఇది. సో అయ్యన్న వ్యాఖ్యలు టీడీపీ పరిస్థితిని కళ్ళగడుతున్నాయి అనమాట. సో ఇక రాబోయే రోజుల్లో, అంటే వీళ్ళ మాటలు బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాంటి అరాచకాలు, దారుణాలు ఉండబోతున్నాయి అన్నది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.